మనవాడు వచ్చాడో మెరుపల్లే వచ్చాడో దమ్మున్న చిన్నోడు బాడీ గార్డ్స్ అసలు ఎప్పుడూ లేకపోయినా కూడా మీరు ఇలా జరుగుని వేలంలో బిల్డప్పిస్తుంటే నా కళ్ళలో నీరు కారుతుంది. మీ ఇద్దరిని బాడీ గార్డ్స్ కి ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? ఎప్పుడు చూసినా ఎవడో ఒకడు ఏదో రూట్లో వచ్చి నన్ను తెగ కుమ్ముతున్నారా, ఇంకెప్పుడు అలా జరగకూడదని. అయినా నాదొక రిక్వెస్ట్ విన్నప్పుడు ఈ అన్న మీద ఉన్న అభిమానంతో అమాయకులెవరిని ఇబ్బంది పెట్టగలరా? ఇదొక్కటే మీ అన్న బ్రదర్ మీ నుంచి ఆశించి. ఎవరు సీనియర్ తరపు బానే ఉంది. రిలాక్స్ రిలాక్స్, వాడు మనోడే. ఏంటి మ్యాటర్? వీళ్ళిద్దరు ఎవరు? నా బాడీకి గాడ్స్. ఆశ్రమం వచ్చే జీతం నీకే సరిపోదు, మరి వీళ్ళిద్దరికే వేస్తావు. నాకు వచ్చే 5,000 జీతంలో 3,000 వాళ్ళకి, 2,000 నాకు. పై ఖర్చులకి ఆశ్రమంలో అకౌంట్ పెడతాను. చాలా ఇంకా కావాలా? గాడ్స్ నీకంటే ముందు వచ్చిన నేను, నాకంటే ముందు వెళ్తావా? అన్నని ఏమన్నా కొట్టడానికి వస్తే ముందు ఉండేది నేను వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారా? నువ్వైతే చెయ్యదిస్తావు, నేను ఆయన కోసం అయితే ప్రాణం వేస్తాను. అదే ఇన్నాళ్ళు ఎక్కడున్నారా? ఇన్నాళ్ళు మీరు నాతో ఉండుంటే ఎవడైనా నన్ను చేసేవాడా? మీరు లేనందువల్లే ఎవడు పడితే వాడు ఉతికారేశాడు. నాకు ఇప్పుడు మంచి టైం వచ్చింది. నీకంటే టాలెంట్ ఉన్నవనరా నేను. నీ టాలెంట్ ని మూట కట్టి కుప్పతట్లో పడేరా. ఎక్కువగా మాట్లాడే చెప్పుతో కొడతాను. చెప్పుతో కొడతావా? నువ్వు వేసుకుని చూసు కదా, చెప్పుతో ఎలా కొడతావమ్మా? నా దగ్గర లేకపోతే అయ్యగారు చెప్పుని అడిగి తీసుకుని మరి కొడతారా? నన్ను అడగకుండా చెప్పిచ్చేస్తాడారా వాడు? అలా ఇచ్చాడే అనుకో, వాడు చెప్పు తీసుకుని వాడినే కొడతాడు. నిన్ను అడిగే వీడు చెప్పు ఇస్తానంటే ఈ స్పాట్ లోనే వాడిని మర్డర్ చేస్తాను రా. ఏది ఏమైనా నేను అడిగితే చెప్పు ఇస్తారా? అన్నా చెప్పు ఇచ్చేనా? అలా ఇచ్చేనా? చూసావా, నేను అడిగిన వెంటనే అన్న చెప్పు ఇచ్చేసారు. ఇప్పుడే చేస్తావు ఎరా? నన్ను కొట్టడానికి చెప్పిస్తావా? నేను కూడా పెట్టరా? అయితే నా అంతటా నేను తీసుకున్నా. నేనే ఇచ్చారా? వాడు అడిగితే ఇచ్చేస్తావా నువ్వు? కబడ్డీ ఆడుకుంటారే మరి ఏ ఏరియాకి తీసుకెళ్ళి కొడతారా? మీ ఏరియాకా? బాడీ గార్డ్స్ వద్దు, బాడీ వద్దు. ఏంట్రా మనవులో ఉన్నవాడు ఎక్కడున్నావు? ఎప్పుడొచ్చావు? నేను నిన్న వచ్చేసాను. సరే గానీ నీకు ఇప్పుడు ఏం కావాలరా? అది అలా అడుగు బామర్ది. నా పిల్ల ఉందే, అదే నీ సెల్లు. అవును. దాన్ని సరిగ్గా చూసి 6-7 ఏళ్ళు అయింది. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే లోపల ఉన్న డాక్టర్ బయటకి పిలిపించి నా గుడ్లో పీకించి తుడిపించి తగిలిస్తా. రే పీకి మళ్ళీ పెట్టడానికి అవేమన్నా బల్బులా? నువ్వు పెట్టిస్తావా లేదా? ఏంట్రా శిలా విగ్రహంలా పూజించా? రే అక్కడ అందరూ పనులు చేసుకుంటుంటే నువ్వు ఇక్కడ వేసుకొస్తావేంటి? ఎవడా వాడు? ఈడు మా బంధువు అండి. బంధువా? ఏ వైపు నుంచి? అంటే మా అన్నయ్య ఉన్నాడే, మా అన్నయ్యకి వైఫ్ ఉంది కదా, మా వదిన. మా వదిన మావగారికి వాళ్ళ బావగారి తమ్ముడు ఉన్నాడే, ఆయన చెల్లెలి కొడుక్కి వేలు విడిచిన మేనమావ ఉన్నాడే, వాళ్ళ తమ్ముడికి. ఏంటి సుబ్బు వాళ్ళకు? ఏది మొదటి నుంచి చెప్పు. ఆ వరుసని గుర్తుపెట్టుకుని చెప్పడమే గొప్ప విషయం. అది మళ్ళీ రిపీట్ చేయమంటే ఎలాగండి? చెప్పరా? నిజం చెప్తానండి, నా తోడ పుట్టిన చెల్లెలు మొగుడు కొట్టాడు. ఇదేదో ముందే చెప్పి చావచ్చుగా, ఇంతసేపు నా బుర్ర ఎందుకు? కొంచెం కిక్ ఉంటుంది అలా. ఏంట్రా కిక్కు? చెక్కనాయలా? అప్పుడో కలగన్నానే చెలి ఆశ్రమం అటెండర్ వస్తున్నాడే, మనసిచ్చానే మరి. డ్రామా స్టార్ట్ చేయండి. ఎవరు? సీనంతకు బానే ఉంది. అయ్యో అయ్యో వద్దు, ఆత్మహత్య మహాపాపం. నేను ఒప్పుకోను, ఈ ఘోరాన్ని చూడను. వస్తున్నాను, వచ్చేసాను. రిలాక్స్. నువ్వెవరో నేనెవరో, ఈనాటి బంధం ఏనాటితో. ఇటు చూస్తే రాళ్లు ఉన్నాయి, అటు చూస్తే ఆకాశం ఉంది, ఇటు అటు చూస్తే రాళ్లు ఆకాశం ఉన్నాయి. బతకాల్సిన వయసులో చావాలనుకోవడం కంటే, అయ్యో డైలాగ్ మర్చిపోయానే, చావాల్సిన వయసులో బతకాలనుకోవడం ఎంతో మేలమ్మా. అమ్మయ్యా డైలాగ్ చెప్పేశా. నీ సమస్య ఏంటో చెప్పు, నీకు నేనున్నాను, నాకు నువ్వు ఉన్నావు. అయ్యో వదిలేస్తే నేనుండనే. మెల్లిగా వెనక్కి లాగు, నెమ్మదిగా. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరు, ఇద్దరికిద్దరు. అవును, వై చూశాడు ఆత్మహత్య? ఎందుకు అడిగితే ఏడుస్తామంటే అది నా స్టైల్లో. నాకు మొదటిసారి జీవితం వచ్చింది మా అమ్మ. అవును, ఎవరికైనా అంతే కదా. రెండోసారి జీవితం వచ్చింది మీరు. నేనా?
పర్లేదు, it's okay. అందుకని ఇక మీదట నా జీవితం మీకే సొంతం. నేను అనాథని అనుకుని చచ్చిపోదాం అనుకున్నాను, కానీ నాకు మీరున్నారు. మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. బానే ఉంది. నాలాంటి బ్లాక్ ఫేస్ కింద రెడ్ కలరా? అవును, నీ పేరేంటమ్మా? అంజలి. అంజలి, ఇక నుంచి నువ్వే నాకు శ్రద్ధ. శుభ పూర్తి పేరుతో పిలవరా? సుబ్బేంటి? షార్ట్ కట్ తో పిలిచారు, వస్తుందా మీకు? సరే, ఆ ఊపిడేంటి? న్యూ జాయింట్. ఎవరమ్మా నువ్వు? ఉండు. ఏంట్రా ఎవరన్నా అడిగితే ఏడుస్తుంది? ఏడకుండా ఎలా ఉంటారు సార్? ఒక మనిషి జీవితంలో కష్టాలు ఉంటే పర్వాలేదు, కష్టాల జీవితం ఏడకుండా ఎలా ఉంటారు సార్? వివరాలు మాత్రం చెప్పు, ఎదవడే లేవని చెప్పకో. నీ ఏడిపోయింట్రా? ఏడుపు కాదు సార్, బాధతో గుండె పగిలి ఆ సౌండ్ బయటకు వచ్చేసింది కదా. మ్యాటర్ చెప్పు. వినండి, ఈ అమ్మాయి కుటుంబంతో కలిసి వ్యాన్ లో గుడికి వెళ్తుంది. సడన్ గా వ్యాన్ కి యాక్సిడెంట్ అయ్యి వీళ్ళ కుటుంబం మొత్తం పైకి వెళ్ళిపోయారు సార్. దేవుడి దయ వల్ల ఈ అమ్మాయి మొత్తం బతికి బయటపడి రోడ్లో ఒంటరిగా నిల్చుంది. అందుకే గుండె తరుక్కుపోయి ఇక్కడికి తీసుకొచ్చాను. ఎక్కడ జరిగిందమ్మా? రోడ్లో. ఏ చోట అని అడిగాను. రోడ్ అంటే చోటు కదా, యాక్సిడెంట్ ఇంట్లో జరుగుతాయా? ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా ఏ పేపర్ లోనూ రాలేదే. ఏ పేపర్ లోనూ రాకపోయినా నీకెలా తెలిసింది? నేను అక్కడ ఒకటికి వెళ్ళానండి. యాక్సిడెంట్ జరిగిన చోట్లనే ఒకటికి ఎందుకు వెళ్ళారా? నేను ఒకటికి వెళ్ళిన చూడే సార్ యాక్సిడెంట్ జరిగింది. సరే, ఎన్నింటికి ఒకటికి వెళ్ళావు? ఎన్నింటికి యాక్సిడెంట్ జరిగిందని అడగండి సార్. ఎన్నింటికి ఒకటికి వెళ్ళని అడుగుతాను, మీకు బుద్ధి అసలు. రెండు ఒకే టైంలో జరిగాయి కదరా. ఇంకేం మాట్లాడకండి. నేను తలుచుకుంటే అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుని పిల్లలు కానివ్వండి. ఓన్లే పాపాలు ఇక్కడ తీసుకొస్తాను, అన్నీ ఎంక్వైరీ చేస్తావా? పని ఇంకో చోటిపోదాం. వెళ్ళలే? నీతో నాకు మాట్లాడతా, నేను డైరెక్ట్ బోస్తో మాట్లాడుకుంటాను. సుబనా, రా బాబు. చెక్కు రెడీగా ఉందా? ఇదిగో రెడీగా ఉంది. సార్, ఏంటి ప్రాబ్లం? అది పిల్ల వాళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్ లో పోయారట. జాలిపడి మన అయోమయం ఇక్కడ చేర్పించాలని తీసుకొచ్చేస్తానండి. మీ పేరేంటండి? అంజలి. సరే, అయితే చేర్చుకోండి. సరే బాబు, మీరు త్వరగా బ్యాంక్ వెళ్ళొచ్చండి. అలాగే. ఏమయ్యా, ఒక్క మాట చెప్పగానే చేర్చుకోమని చెప్పారే, నువ్వు ఇంతసేపు నన్ను వాయించి నా బుర్రపురం తిన్నావు ఎందుకయ్యా? నేనేమో ఎర్ర పప్పలా కనిపిస్తున్నానా? ఇలా చూడరే, ఇంకా అడ్మిషన్ రాయలేదు. వ్యాన్ నెంబర్ చెప్పు, నేను చేర్చుకుంటా. ఆహా, సీన్ ఇంతవరకు బానే ఉందనుకున్నానే. అయ్యో, ఊరుకోమా, ఊరుకో. యాక్సిడెంట్ పేరు ఎత్తితే నీకు ఏడుపు వస్తుంది, వీడికి మూర్చ వస్తుంది. సరే పదా, ఎక్కడికి పోతాడు? సాయంకాలం వ్యాన్ నెంబర్ చెబితేనే అడ్మిషన్. ఈ రోజు మొత్తం నన్ను వదిలేలేడే. అమ్మమ్మని తీసుకొస్తే ఒక్క క్వశ్చన్ కూడా అడగరు. ఒకే ఒక్క అమ్మాయిని తీసుకొస్తే ఇన్ని క్వశ్చన్ అడుగుతున్నారేంట్రా? వ్యాన్ నెంబర్ గుర్తొచ్చిందా? లేదు. అంజలిని లవ్ చేస్తున్న విషయం బోస్తో ఎలాగైనా చెప్పేయాల్సిందే. కుళ్ళుకు చావనే. బ్రదర్, బొగ్గు ఎగ్గు ఎప్పుడైనా కలవడం చూసావా? లేదు. ఇక్కడ కలుసుకున్నాయి. తుఫాను దేనైనా చిత్తు చేయడం చూసావు, కానీ హత్తుకోవడం చూసావా? ఇక్కడ హత్తుకుంది. పాము ముంగీసి ఎప్పుడైనా కలవడం చూసావా? ఇక్కడ కలిసి మాట్లాడుకుని లవ్ చేసుకుని భారీ సెట్ చేసుకుని ప్రభుదేవ కొరియోగ్రఫీలో టకటకటకటకటకటకటకని డిస్కో డాన్స్ చేస్తున్నాయి. నీ భావం చూస్తే నాకు అర్థమైంది, నా భావం నీకు అర్థం కాలేదని. ఇంకో 2 డైలాగులు బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను, అప్పుడు అర్థం అవుతుంది. ఓకే? నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? నేను బోస్తో మాట్లాడాలి. బోస్తో నువ్వు మాట్లాడాలా? నేను మాట్లాడాలి? నువ్వే మాట్లాడాలి. మన లవ్ గురించి మాట్లాడాలి. నేను లవ్ మ్యాటర్ చెప్పడానికి వచ్చాను. నేను చెప్తేనే వినలేదు, నువ్వు చెప్తే వింటాడా? నేను చెప్తే వింటారు. వింటాడా? వింటారు. వింటాడా? వింటారు. అయ్యో, లవ్ మ్యాటర్ చెప్పడంలో నాకంటే స్పీడ్ గా ఉంది. నీ కలర్కి పడిపోయిందిరా, నీ కలర్కి. ఏంట్రా బటన్ వేలు ఊపుతున్నా? అదే ఒక్క పోస్తోంది, అందుకే గాలి కోసం. వేలు ఊపితే గాలిలా వస్తుందిరా మెంటల్. అవును, ఇందాకేదో వాగేవే, కొంచెం క్లియర్ గా చెప్పు. అదే బొగ్గు ఎగ్గు, పాము ముంగిస, తుఫాను చిత్తు వీటి గురించి చెప్పున్నా ఏమైనా డీటెయిల్ గా చెప్తాడు. వెళ్ళిపోతాడు, అర్థం లేకుండా. ఎప్పుడు చూసినా ఏదో సో చెప్తే ఎవడు వింటాడు? ఎదవా సోదా. ప్రేమ గురించి చెప్పగానే మొదటి రోజు బానే ఉంది, తర్వాత కుడితో పాటు ఎలకలా తయారైంది నా బతుకు. సైలెంట్ గా ఉన్న హార్ట్ ని పట్టుకుని లాగేసి ఇలా సరుక్కు చింపుకెళ్ళిపోయావే, ఇదే న్యాయం? దాన్ని మళ్ళీ అతికించి సాఫీగా చేయడానికి మర్యాదగా ఎవరో మందివు. మందా? మరి నా హార్ట్ నీ హార్ట్ కలిసి డూయట్ పడుకోవద్దా? ఏంటిది? లవ్ లెటర్స్. లవ్ లెటరా? ఇదేంటి కిలో లెక్కన బండిల్ కట్టిస్తున్నాం? మంత్లీ ఓ బండిల్ ఇస్తాను. చక్కగా బోర్లా పడుకుని బండిల్స్ అన్ని బుర్రకెక్కించుకో. బోర్లా పడుకుని లెటర్లే చదువుతుంటే మిగతావన్నీ ఎప్పుడు? పొండి. మొగుడు పిలిచినట్టు ఎంత ముద్దుగా పిలిచింది.
బోస్ ఏడి? బోసు లోపల ఉన్నాడు. ఎవరు ఎవరు అమ్మాయి? అంజలి, నా మీద డౌట్ పడకు. నా మనసులో నీకు తప్ప వేరెవరికి చోట్లేదు. అది బోసుకు సంబంధించిన మ్యాటర్. బోస్ కి సంబంధించిన మ్యాటరా? ఎస్, అవును. ఎందుకు అటు ఇటు చూసి పారిపోతుంది? ఓహో, మనతో మాట్లాడడం ఎవరో చూస్తారెవరో భయపడుతోంది. తంది ఆరజన్మే కదా, తనకి సిగ్గు ఎగ్గు భయం తర్వాత ఏంటి ఆ బిడియం అవన్నీ ఉంటాయి కదా, మనకి మాత్రం లేదా ఏంటి బిడియం? ఏంట్రా నీ మొహానికి వంశాలు గుడ్ మార్నింగ్ చెప్పాలా? అంటే మొహం పచ్చడైపోదు. ఎవరు నువ్వు? నీకు నమస్కారం పెట్టడానికి నువ్వేమైనా గవర్నర్ వా? పటానీలు తిట్టున్నాను రా పద్మాష్. బఠానీలా? బఠానీలు ఈ టైప్ లో తింటాడా? వచ్చే పోయేవాళ్ళు గుడ్ మార్నింగ్ పెట్టేళ్ళు తింటావు కదా, నీ పళ్ళు రాలగొడతావు. అయోమయం ఏంటిది? ఏంటండి? అయ్యా, నేను ఒక అనాథని, నాకు పక్షవాతం వచ్చిందని నా కొడుకు నన్ను ఇంట్లోంచి పర్మనెంట్ గా తరిమేశాడు. మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తూ బఠానీలు తింటున్నాను. బఠానీలు తింటే పళ్ళు రాళ్ళ కొడతానంటాడు బాబు. ఆశ్రయం కోసం వచ్చిన వాడి మీద చేయి చేసుకుంటావా? బుద్ధి లేదు. మీరండి, ఇక నుంచి మీరు ఇక్కడే ఉండొచ్చు. ఓ, ఈ లెవెల్లో ఉందా? ఆశ్రయం కోసం వచ్చిన వాడు మీరు చేసుకుంటా బుద్ధుందా నీకు? హలో, ఈడలాగా ఆయన చెప్పాడు, మరి నువ్వు చెప్తావేంటి? నువ్వు ఆయనకి డబ్బింగ్ వెళ్ళి పని చూడవా? సూప్ పూర్తి పేరుతో పిలు. సూపుకి పని పిలిచావో చెయ్యి సూపు వేసుకుంటావు. ఎందుకు అంత భయం? అడు తిరిగినప్పుడు ఎగతాళి చేయడం ఎందుకు? ఇటు తిరిగినప్పుడు విష్ చేయడం ఎందుకు? నేను విష్ చేయలేదు సుబ్బు, బఠానీలు తింటున్నాను. వారి దరిద్ర కొట్టు మొహమా, అవిటి వాడి దగ్గర బఠానీలు కొట్టేస్తావా? ఆకు పక్షి. ప్రతిసారి ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ దెబ్బ తినేస్తుంది. సరే, ఇంటర్వ్యూలో బఠానీలు తిన్నాం. నమస్తేనా. ఇలాగే నేను చేశాను, ప్రతివాడు వచ్చి డబ్బులు పెట్టి వెళ్ళాడు. ఇప్పుడు అదే నాకు రిపీట్ అవుతోంది. హలో, నేను నీకు నమస్కారం పెట్టాలా? బఠానీలు తింటున్నాను. ఏంట్రా ఇంత లో యాంగిల్ పెట్టి టాప్ యాంగిల్ లో చూస్తున్నావు? చిరిచావు. నువ్వు కూడా నాతో పాటు మార్కెట్కి వస్తున్నావు అంటే నా మీద నమ్మకం లేనట్టేగా? అవును. ఇంత ఫ్రాంక్ గా చెప్పినందుకు చాలా థ్యాంక్స్. సరే గానీ మీ చెల్లెళ్ళు పెళ్లికి నన్ను పిలవలేదు? నన్నే పిలవలేదు. పిలవనప్పుడు ఎందుకు వెళ్ళా? ఇచ్చారు, వెళ్ళాను. ఇప్పుడు పిలవలేదన్నా? అవును. ఏంట ఈ వాయింపు? పిలిచారా లేదా? పిలవలేదన్నది నిజము, పిలిచారన్నది నిజము. ఆహా, మ్యాటర్ అర్థమైంది. నన్ను పిలవలేదని చెప్పడం ఏదో ఉపన్యాసం ఇస్తున్నావు, అంతే కదా? అవును. ఇప్పుడు కూడా ఫ్రాంక్ గా మాట్లాడడానికి థ్యాంక్స్, కృతజ్ఞతలు. నేను ఫ్రాంక్ నిజంగా మాట్లాడుతున్నాను. ఇక మీద నేను ఎక్కడ పిలిచినా నువ్వు నాతో రాకూడదు. అందుకని ఈ క్షణం నుంచి మన దారులు చీల్చుకుని మనం విడిపోవడం మంచిది. చూడయ్యమయం, మన ఇద్దరం విడిపోవడం అనేది నాకు మంచిది, నీకు మంచిది కాదు. వెళ్ళి కూరగాయలు కొనుక్కురా. కూరలు కొనడానికి చిల్లరా? ఎప్పటిలాగే అప్పు పెట్టి తీసుకురా. ఏదైనా నిజం ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాడు. మంచిగా కొనుక్కురా. మనిషి నమ్మడు గానీ సౌండ్ ఒకటి. ఏంటే కుళ్ళిపోయినట్టుంది? టమాటాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏంటో ఇంత గట్టిగా ఉంది? ఏంటో ఇది క్యాబేజ్ అంటే ఇంత లగేజ్ పెట్టారు. ఇదేంట గట్టిగా రాయిలా ఉంది, మరీ పండిపోయింది. అన్ని ఇలా ఉంటే ఏం చూస్తాం? వెనక్కి తిరిగి నన్ను చూడరా. కూరగాయలు కొనడానికి వస్తే కూరగాయలు మాత్రమే కొనాలరా, ఎదుటి వాళ్ళని గాయపరచకూడదు. అంటే ఇప్పుడు ఈ విషయం కాయగూరలన్నీ మీ గుండు మీద తగిలాయా? అవునరా. అయ్యో 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 ఇక్కడ పిలిస్తే పని చూస్తాడంటే బోసు 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 బోసు. హలో, ఈ పక్కన ఏదో కుక్క బరుగుతోంది, ఉండు అటు వచ్చి మాట్లాడతా. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేయి. వెళ్ళిపోయాడు. నెక్స్ట్. ఆహా, మూట నెత్తినట్టు ఎత్తాడే, ఎక్కడ పడేస్తాడో. ఇదేవరు ఏరియా గుండు? నా ఏరియారా. ఏంటి డ్రమ్ములు పడేసాయి? మాట్లాడకరా. అయ్యో, ఏంట ఉతుకుతున్నావు? నీ అంకమ్మ డస్కు. ఒకప్పుడు కొట్టడంతో ఆపేవాళ్ళు, ఇప్పుడు ఉతికి పిండి ఆరేసి క్లిప్పులు కూడా తగిలించి వెళ్తున్నారే. హలో హలో, వెయిట్ ఆగు వెయిట్ ఆగు వెయిట్ ఆగు. ఒకటి ఇచ్చేవు, లేదంటే ఆ ప్లేట్ తీసుకుని బ్యాక్ వెనక్కి వెళ్ళిపో. అంతేగాని ఇచ్చినట్టు ఇచ్చి నోరు ఊస్తున్నావా? సరే గాని నాకు చిన్న హెల్ప్ సాయం చేస్తావా?
నీకు హెల్ప్ చేస్తాను. చెప్పు. ఏం లేదు, అంజలిని ఒక సూపర్ ఫిగర్ చూసావా, దాన్ని నాకు కొంచెం లైన్ లో పెట్టిస్తావా? రైట్. అంజలిని నేను లైన్ లో పెట్టాలా? నీకు కావయా, నాకు లైన్ లో పెట్టివు. రైట్. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటా ఏదో నీ కూతురు లైన్ లో పెట్టమని అడిగిన మాట్లాడతావేంటి? ఇదిగో నువ్వు నాకు అమ్మాయి లైన్ లో పెట్టి ఇచ్చావు అనుకో, నేను నీ వయసు తగ్గట్టు నీకో ఫిగర్ లైన్ లో పెట్టిస్తాను. ఏంటి? రైట్. ఈ ప్లేట్ పట్టుకో. ఓకే, అలాగే. ఎత్తి పట్టుకో. అయ్యో బాబు, ఏంటో ఇలా ఎడపడవా ఇస్తున్నా? రైట్. తోలు ఒలిచేస్తాను వెత్తవా. ఆగు వెయిట్. అవును, నీకు హ్యాండ్ చేయి పని చేస్తా. అవును, ఈ చేయి కదా ఆ చెయ్యి. ఏయ్, నాకు తెలుసులేరా, పోరా. ఆ ప్లేట్ ఇటు ఇవ్వరా. మనం పనులు చేస్తే మాత్రం పాటలు పనిచేయట్లేదు అంటాడు. మన కొట్టడానికి చూడు మాత్రం బాడీలో అన్ని పాటలు కరెక్ట్ గా పనిచేస్తాయా? వెయిటండి. ఏంటవా ముందు ఈ స్వీట్ తినరా. అయ్యోమయ్యో, దేనికి స్వీట్? మన అంజలి లవ్ మ్యాటర్ ఓకే అయిపోయిందిరా. ఇది నాకు ఎప్పుడో తెలుసు. ఎవరది? మాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఏం తెలిసింది? అంజలి భూషణ్ లవ్ చేస్తున్న మ్యాటర్. ఎంకమ్మ డస్కులారా, నోట్లో స్వీట్ ఎట్టి డాష్ లో గుణప పెట్టారు కదరా. అయ్యో మయో, ఎవరది? నా లవ్ కోసం మిమ్మల్ని మిస్యూజ్ చేసుకున్నాను. సారీ అన్నయ్య. అన్నయ్య బిగినింగ్ లో లవ్ చేసి శివరాకర్లో అన్నయ్య, పెద్దన్నయ్య, మా అన్నయ్య అని సెంటిమెంట్ టచ్ ఇచ్చిందే. నేను నీతో భారీ సెట్ వేసుకుని డ్యూటీ పడదాం అనుకున్నానే. ఎవడన్నా విలన్ నోటి వస్తే వాటితో ఫైటింగ్ చేద్దాం అనుకున్నానే. కొబ్బరికాయ కొట్టులో పోయి గుమ్మడిగా కొట్టింగ్ చేసే కదా ఎంకమ్మ డస్క్. ఎంతో మంది గోస్ట్ రైటర్ల చేత చిన్న చిన్న ప్రేమ డైలాగులు రాయించుకుని లవ్ చేద్దాం అనుకుంటే ఈ సీన్ లో డైలాగులు కంటే సాంఘీ బెటర్ అని చెప్పి డ్యూటీ పోనీ హృదయం దోచుకెళ్ళిపోయాడే. ఇది ఎంతవరకు న్యాయం? గాడ్, పెద్ద పీసు శీలాలు అదానం చేసుకొని ఆశా బాస పాడేస్తోంది. అయోమయం. దీనికేం తక్కువ లేదు. ఎక్కడికి వెళదాం అనుకున్నా, వెళ్ళమంటలేదే. ఇక్కడ ఒక్కడివి కూర్చుని ఏం చేస్తున్నావు? దండగా కూర్చుని ఛాన్స్ ఎక్కడ ఇచ్చారా? ఏంటి ఈరోజు ఏదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు? ఫ్లాప్ హీరోలో డల్ గా కూర్చుంటే మంచి మూడా? సరే, ప్రాబ్లం ఏంటి? అసలు ప్రాబ్లమే నువ్వే కదరా. ఇలా చూడు, నేను నీ ఫ్రెండ్ అని ఏదైనా సరే దాచకుండా చెప్పు. నువ్వు ఫ్రెండువా? నా సినిమాకి కొబ్బరికాయ కొట్టులపై గుమ్మడిగా కొట్టించి నువ్వు ఫ్రెండ్ కాదు, ద్రోహివి. ఏయ్, చలి జ్వరం వచ్చిన వాళ్ళగా ఏంటా వణుకుడు? మనసులో ఉన్నదేదో నోటి వరకు వస్తోంది, దాన్ని బయటికి కక్కకుండా లోపలే మింగేస్తున్నావు. అలా మింగకు, పొట్ట పగిలి పోతావు. పోతానా? ఓపెన్ గా చెప్పు. నువ్వు అడిగావు కాబట్టి నా హృదయాన్ని ఓపెన్ చేసి చెప్తా. డైలాగ్ పూర్తవకుండా వెళ్ళిపోతున్నాడు. ఈడు మన కామెడీ ట్రాక్ మాత్రమే పెట్టుకున్నట్టున్నాడు. ఏ ఊరు వెళ్ళాలి? నర్సీపట్నం సార్. నర్సీపట్నమా? ఇదిగో సార్, బ్యాలెన్స్ 2 వచ్చేటప్పుడు ఇస్తానులే. టికెట్. ఈడు ఫేస్ చూస్తే ఇచ్చేలా లేడు. ఎవరో టికెట్ సార్, ఆ బ్యాలెన్స్ బాకీ. ఇస్తానయ్యా. సరే సార్. టికెట్ నొక్కేస్తాడేమో. టికెట్ టికెట్ తీసుకోవయ్యా. ఎన్నిసార్లు తీసుకోవాలయ్యా? సర్లే Excuse me, sir. ఆ బ్యాలెన్స్ బాకీ. నీకు అసలు బుద్ధి ఉందటయా? చిల్లర ఉంటే ఇచ్చేవాను కదా. అడిగేది నా డబ్బులే కదండి. అలా కోపడతారేంటి? తొక్కలేదు, ఎగేసుకుంటూ వచ్చేస్తారు. గ్యారంటీ ఈడెవడు నొక్కేస్తాడు. తాళ్లపాలెం ఒకటి ఇవ్వండి. టికెట్ అడిగితే కానీ తీసుకోరా? అడిగి మరీ టికెట్ ఇస్తున్నాడు. అడిగినా చిల్లర ఇవ్వట్లేదు. ఏం క్యాండిడేట్? టికెట్ ఏంటయ్యా? లేదు సార్, మర్చిపోతాను అని టచ్ చేశా. నేను ఎందుకు మర్చిపోతానయ్యా? బొరలేదైతే ఈ ఊర్లో 4 దిగాలి. ఎవరది? నేనండి. ఇదిగా 7.5 రూపాయలు నువ్వు తీసుకొని మిగతా 2.5 ఇతను మొహాన్ని కొట్టు. ఏమయ్యా? అమ్మయ్య, ఏదో ఊపులు వచ్చేసాడు. ఎంత నస పెట్టబోతే ఇచ్చేవాడేంటి? ఆయన మానవులతో మా తీసుకోకుండా దిగుతున్నా ఎంకమ్మ డస్ట్. ఇదేంటి వేరే ఊళ్ళో ఉంది? ఆహా, చిల్లర అడిగారని చెప్పి ఇలా మధ్యలో దించేశాడే. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళ దగ్గర చిల్లర తీసుకుని ఇంకో బస్సు ఎక్కాలి, తప్పదు. వచ్చే సార్. ఏంటి వైన్ షాప్ లో దూరారు? బాలకృష్ణ సినిమాలో విలన్స్ లో ఉన్నారేంటి? ఈ రోజు నాకు యాక్షన్ సినిమా చూపిస్తారేమో. ఏంటి రాజనాథం అవుతున్నారు? సీన్ ఇంతవరకు బానే ఉందిగా. అవును, నీకెంత ఇవ్వాలి? 2.5 సార్. బామర్దే నువ్వు అడుగు. అవును, నీకు ఎంత ఇవ్వాలి? 2.5 సార్. మామా నువ్వు అడగరా? అవును, ఎంత ఇవ్వాలి? 2.5 సార్. నువ్వు అడగరా? ఎంత ఇవ్వాలి? 2.5 అండి. నేను 2.5, ఈ 2.5, ఆ 2.5, ఈ 2.5.
మొత్తం కలిపి 10 రూపాయలు ఇవ్వాలా? అయ్యో నేను చెప్పింది అది కాదండి. కొట్టాడు కొట్టాడు. నాకివాళ క్లైమాక్సే. అవును, నీకెంత ఇవ్వాలి? ఏంటి ఈ సైడ్ నుంచి మొదలెట్టారు? 2.5 సార్. అవునా నీకు ఎంత ఇవ్వాలి? 2.5. అవును నీకు ఎంత ఇవ్వాలి? 2.5 అండి. అవును నీకు ఎంత ఇవ్వాలి? 2.5 అండి. అంటే ముందో 10 ఇప్పుడు 10 మొత్తం 20 ఇవ్వాలా నీకు? అయ్యో నేను అలా అనలే సార్. అయ్యో పోయినా? మళ్ళీ చేయరు సార్. ఎంత ఇవ్వాలి? 2.5. ఎంత ఇవ్వాలి? 2.5. ఎంత ఇవ్వాలి? 2.5. ఎంత ఇవ్వాలి? 2.5. ఓలు మొత్తం 30.